ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. జగన్ వస్తే జన సునామీ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. కూటమి సర్కార్ ఇదే అంశంపై భయపడుతోందని, అందుకే జగన్ పర్యటనపై అడుగడుగున ఆంక్షలు పెడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ భరత్. జగన్ పర్యటనకు వచ్చిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు ఎస్పీఏ అనటం దారుణమన్నారు. జగన్ కోసం వచ్చే వారందరిపైన కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా అంటూ భరత్ నిలదీశారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి రవీందర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. రవీందర్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాలెం పర్యటనలో పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు. కనీసం రైతులను కానీ స్థానిక ప్రజలు కానీ ఎవరిని కూడా దగ్గర రానియకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ మారుతున్నారు. సార్, పోలీసులు ఆటంకాలు చూస్తున్నారు, ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఈరోజు నిజంగా చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ విధించిన విధంగానే ఉంది. 144 సెక్షన్ అని చెప్పడము అనే ఒక్కటి చెప్పలేదు. కానీ వాళ్ళు ఒక కర్ఫ్యూ వాతావరణంలో ఏదో మత కలహాలు జరిగినప్పుడు కానీ లేదా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు కానీ ఏ రకమైనటువంటి ఫోర్స్ పెట్టి ప్రజలందరినీ బయటికి రానియకుండా చేస్తారో అంతకంటే దారుణంగా ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి పోలీసు యంత్రాంగం స్వచ్ఛందంగా వచ్చే రైతుల్ని కూడా, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకునేటటువంటి రైతుల్ని కూడా రానియకుండా ఇక్కడ ఘోరమైనటువంటి సినారియో ఒకటి క్రియేట్ చేస్తూ ఉన్నారు. స్వయంగా ఎస్పీ గారే నిన్న ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఎవరెవరైతే అధిక సంఖ్యలో వస్తారో వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానని చెప్పనేటటువంటి విషయం నిజంగా ఘోరమైనటువంటి మాట అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కొన్ని లక్షల్లో రైతులు ఈరోజు కలవడానికి వస్తారు. వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయగలుగుతారా అని మేము ఎస్పీ గారిని కూడా ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. పోలీసులు అందరూ కూడా కేవలం ఒక పార్టీకి మాత్రమే పనిచేస్తున్నాం అనేటటువంటి ధోరణిలో ఈరోజు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం, బస్సులో వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆధార్ కార్డులు అడిగి వాళ్ళ ఫోటోలు తీసి, లేకపోతే బైకుల మీద వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా కావాలని ఆపేసి ఘోరమైనటువంటి చర్యలు, కార్యక్రమాలు ఈరోజు. కారణం ఏం కనిపిస్తున్నావు? ప్రతిపక్ష నాయకుడు, ప్రజానాయకుడు జనంలోకి వస్తే ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎక్కడ చూసినా నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని అనగానే ఒక జన సునామీ అనేది ఒకటి క్రియేట్ అవ్వడం నార్మల్. అందులోనూ చిత్తూరు జిల్లా ఆయనకి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడేటువంటి జిల్లా. మరి ఆయన ఈరోజు ఈ జిల్లాకి వస్తున్నారంటే ప్రజలు తండోపతండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తారు. కాబట్టి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించిన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు రైతులు తరలి వస్తారు. రైతులు తమ ఓడిని జగన్ దృష్టి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. పోలీసులు 144 సెక్షన్ ఒకటే అమలు చేయట్లేదు, కానీ అంతకు మించి వ్యవహరిస్తున్నారని కూడా భరత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, బంగారుపాలెం.